MIT మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ అమెరికాకు సంబంధించినటువంటి ఈ MIT ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో వాళ్ళు AI డెసిగ్నేటెడ్ యాంటీబయోటిక్స్ కాంబాట్ డ్రగ్ రెసిస్టెన్స్ని కనుగొనడం జరిగింది. ఓకే, సూపర్ బగ్స్ ఏవైతే ఉంటాయో ఆ సూపర్ బగ్స్ సంబంధించినటువంటి AI డెసిగ్నేటెడ్ యాంటీబయోటిక్స్ని కనుగొనడం జరిగింది. ఓకే, ఈ సూపర్ బగ్స్ ఏంటి బేసిక్గా అంటే మల్టిపుల్ డ్రగ్స్ వాడినప్పటికీ కూడా అవి అడాప్ట్ చేసుకొని ఆ వ్యాధి కారకాలు ఏవైతే ఉంటాయో అవి సూపర్ బగ్స్గా మారడం జరుగుతుంది. సపోజ్ లెట్స్ ఏ ఎగ్జాంపుల్, ఒకప్పుడు మామూలుగా పారాసెటమాల్ లాంటి ట్యాబ్లెట్ వేసుకుంటే ఫీవర్కి సంబంధించినటువంటి డిసీజ్ అనేది ఫీవర్ తగ్గిపోయేది. కానీ ఆ క్రిములు ఏవైతే ఉన్నాయో ఫీవర్ని తీసుకొచ్చేటువంటి వ్యాధి కారకాలు ఏవైతే ఉంటాయో అవి అలవాటు పడడం జరిగింది. తరచుగా ఈ డ్రగ్స్ వేసుకోవడం వల్ల అంటే టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల ఇప్పుడు పారాసెటమాల్ వేసుకుంటే తగ్గిపోదు. సో ఆ విధంగా సూపర్ బగ్స్గా మారిపోయాయి. సో అలాంటి సూపర్ బగ్స్కి యాంటీబయోటిక్స్ని AI డెసిగ్నేటెడ్తోని తయారు చేయడం జరిగింది. ఎవరు? MIT మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్. ఓకే, దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఓకే, MIT సైంటిస్ట్ యూజ్డ్ జనరేటివ్ AI టు క్రియేట్ 2 న్యూ యాంటీబయోటిక్స్. సో యాంటీబయోటిక్స్ దేనికి? సూపర్ బగ్స్కి. ఓకే, ఎఫెక్టివ్ అగైనెస్ట్ డ్రగ్ రెసిస్టెంట్లో ప్రధానంగా గనేరియా అండ్ MRSAకి సంబంధించినటువంటి ఇవి సూపర్ బగ్స్. సో వీటి మీద జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ మనకి యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ని పెంచడం జరిగింది. అడ్రస్ ది యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ కాజింగ్ 1 million డెత్స్ పర్ ఇయర్. ఓకే, సో ఈ సూపర్ బగ్స్ వల్ల ప్రతి సంవత్సరం కూడా మనకి 1 million పైన మరణాలు అనేటివి సంభవిస్తున్నాయి. సో ఇప్పుడు ఈ యాంటీబయోటిక్స్ AI రిలేటెడ్ యాంటీబయోటిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రధానంగా ఈ రెండింటిపైన పనిచేయడం జరుగుతుంది. సో ఇదొక టెక్నికల్ అడ్వాన్స్మెంట్ అన్నమాట. సో ఒకప్పుడు AIని మామూలుగా డాటా రిలేటెడ్గా, తర్వాత వీడియోస్ ఈ విధంగా వాడుతూ ఉన్నాం. ఇప్పుడు మెడికల్ ఫీల్డ్లోకి కూడా రావడం జరిగింది. ఓకే, టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ గురించి నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మరి ఏ విధంగా పనిచేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ సూపర్ బగ్స్ పైన అంటే లార్జ్ మాలిక్యులర్ లైబ్రరీస్ని బేసిక్గా స్కాన్ చేయడం జరుగుతుంది. ఎంత ర్యాపిడ్గా. ఓకే, ప్రెడిక్టెడ్ యాంటీబయాటిక్ పొటెన్షియల్ అండ్ ఫిల్టర్డ్ టాక్సిక్ అండ్ రిడెంటెంట్ మాలిక్యూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫిల్టర్ చేయడం జరుగుతుంది. ఫాస్టర్, చీపర్, ఇన్నోవేటివ్ డ్రగ్ డిస్కవరీ.